దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునిని ఆరాధనతో పాటు మనం దేవుని యొక్క కృపలో వర్ధిల్లటానికి మనం ఎలా ముందుకెళ్ళాలనేటువంటి విషయాల్లో మనం ఏం పాటిస్తే ఆ పాటించినటువంటి విధానంలో మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాము. మనం ఒకవేళ ఈ క్షణంలో చనిపోయినా మన పరలోకానికి నేను వెళతాను అనేటువంటి ధైర్యం నీకు రావాలి అని అంటే నువ్వేం చేయాలి అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. గతంలో నేను మీకు చెప్పినప్పుడు మారు మనసు అంటే ఏమిటి అనేటువంటి దానిలో 9 విషయాలు చెప్పాను. 10వది పాపంలో 19 విషయాలు చెప్పాను. నువ్వు ఎన్ని పోగేసుకుంటున్నావో. ఇప్పుడు నువ్వు పాటించాల్సినటువంటి ఏమిటి అనేటువంటి 4 విషయాలు మీకు ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాను. మొదటిది మనసు ఎలా మార్చుకోవాలి, వాక్యం ఎలా వినాలి అనేటువంటిది ఒకటి. తర్వాత సమయాన్ని ఎలా పాటించాలి, నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను మీకు తెలియజేశాను. ఇప్పుడు 5వది, ఈ యొక్క 5వ విషయాన్ని మనం చూస్తే ప్రార్థన. 5వది ఏంటండి? ప్రార్థన విడవకుండా చేయాలట. ఎలా చేయాలి? మనం ప్రార్థన విడవకుండా చేయాలి. చూడండి, ఇక్కడ ప్రార్థన మనం విడవకుండా ఎలా ప్రార్థించాలో దేవుని యొక్క వాక్యం మనతో తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ విలాప గ్రంథముల వాక్యము 2వ అధ్యాయము 18వ వచనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఎలా చేయాలి? ప్రార్థన చేయటానికి ఏం చెబుతున్నాడు ఆయన? హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టాలట. అంటే మనం ఏం చేస్తున్నాము అని అంటే ఏదో క్రమం పాటిస్తున్నాను అనుకున్నాం. క్రమం అంటే ఏంటి? క్రమం ప్రకారంగా ఈ టయానికి లేవాలి, ఈ టైంలో ప్రార్థన చేయాలి, ఈ టయానికి లేవాలి, ఈ టైంలో ప్రార్థన ఇదే అనుకుంటున్నాం మనం. పడుకునేటప్పుడు ప్రార్థన, స్తోత్రం నాయన, నేను ఆయన నీకు వందనాలు ప్రభా, అయ్యా నీకు స్తోత్రం నాయన, నిద్ర వస్తుంది ప్రభా, స్తోత్రం నాయన, అయ్యా నీకు వందనాలు ప్రభా, నీ కాపుదల భద్రత దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి. అయిపోయింది. అదో క్రమం. పొద్దునే నిద్ర లెగుస్తాం. ఎప్పుడు లెగుస్తాము? ఎప్పుడో మనం నిద్ర లెగిసి అర్ధరాత్రి కూడా పడుకుంటాం. అప్పుడు దాకా మనం టీవీలు చూస్తాం, అప్పుడు దాకా మనం ఫోన్లు చూస్తాం, బాగా బలహీనులం అయిపోతాం. బాగా నిద్ర పట్టేసిన తర్వాత అప్పుడు నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు స్తోత్రం పడిపోతూ ఉంటాం. ఎందుకంటే మళ్ళీ మగత పోవట్లేదు కదా నిద్ర. మళ్ళీ పడిపోతాం, మళ్ళీ లెగుతాం, స్తోత్రం మళ్ళీ పడిపోతాం. అదొక రకమైన ప్రార్థన. పాటిస్తున్నాం అంటే మోకాళ్ళు వేసానా లేదా, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ఇది కాదండి ప్రార్థన. విరామము లేకుండా ప్రార్థన చేయాలట. ఇక్కడ ఆయన అంటున్నాడు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. దివారాత్రము కన్నీళ్లు పారాలట. దివారాత్రము నదీ ప్రవాహంలో చేయాలంట ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా వెళ్ళాలి అని అంటే దాని విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. విడువక ప్రార్థన చేయాలి. ఇంకా ఏమన్నా? నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. కంటి పాపను విశ్రమించకూడదు. మరి నువ్వేం చేస్తున్నావు? అర్ధరాత్రి పూట ప్రార్థన, ఎప్పుడో నీకు నిద్ర వచ్చినప్పుడు చేసాడు, స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం నాయన, నాకు ఆత్రం నాయన. ఈ స్తోత్రం ఆత్రంలోనే నీ జీవితం కూడా వెళ్ళిపోతూ ఉంది. అది కాదు అక్కడ ప్రార్థన. కంటి పాపను విశ్రమింపనీయకుము. మరొక మాట అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. చాలామందికి ఈ రేయి మొదటి జాము అంటే తెలియదండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యా రేయి మొదటి జాము అంటే ఎప్పుడు అని. అసలు ఆ సంగతే తెలియదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనిషి యొక్క జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి జాములు 6 జాములు ఇచ్చాడు. అంటే ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము. ఎన్ని జాములు వచ్చినాయి? 3 జాములు వచ్చినాయి. రేయి మొదటి జాము, అర్ధరాత్రి అంటే నడిజాము, తర్వాత తెల్లవారుజాము. ఎన్ని జాములు వచ్చినాయి? 6 జాములు వచ్చినాయి. అంటే రాత్రి 3 జాములు, పగలు 3 జాములు, మొత్తం 6 జాముల ప్రార్థన. 6 జాముల్లో రేయి మొదటి జాము అనగా సాయంకాలం 6 గంటల నుండి
రాత్రి 10 గంటల వరకు రేయి మొదటి జాము. అంటే ఈ రేయి మొదటి జాములోనే మన పనులన్నీ ముగించుకొని మనం ఏం చేయాలంట, రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. అక్కడ చేయాలి ప్రార్థన. 10 గంటల లోపు నీ ప్రార్థన అయిపోవాలి. 10 దాటిందంటే రాత్రి జాముల్లోకి వస్తావు. రాత్రి జాములు అంటే రాత్రి గడుస్తూ గడుస్తూ నడిరేయికి వస్తావు. నడిరేయి అంటే 12 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు. అది ప్రతి జాముకు 4 గంటలు. ఈ 4 గంటలు నువ్వు ప్రార్థన చేయాలి. నేను ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ జాములో ఏ ప్రార్థన చేయాలో కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి జాముకు ఒక రకమైన ప్రార్థన ఉంది. అవన్నీ నేను ఉండగా నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. అయితే ఇక్కడ రేయి మొదటి జాము అంటే రేయి మొదటి అంటే రాత్రి అవ్వడానికి మొదటి జాము 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఇక్కడ అంటున్నాడు, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఈ కుమ్మరించేటప్పుడు ఈ ప్రార్థన విరామము లేని ప్రార్థన చేయాలట. నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా చేసేటువంటి ప్రార్థన చేయాలి. ఈ యొక్క సమయము దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆ విధముగా ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇంత అద్భుతమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే, ఏమండి ఇది పాత నిబంధన అండి, కొత్త నిబంధన కావాలండి. అసలు ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి క్రైస్తవులకి. పాత నిబంధన అండి, కొత్త నిబంధన అండి అంటాడు. కొత్త నిబంధన అంటే ఏంటో నీకు తెలియదు, పాత నిబంధన అంటే ఏంటో తెలియదు. యేసు ప్రభు వచ్చినాక వచ్చింది అని మాత్రమే నీకు తెలుసు. పాత నిబంధన నేను ఇంతకుముందు కూడా చెప్పాను. పాత నిబంధన మనకు రుజువులై ఉన్నవి అన్నాడు. రెండవ నిబంధన క్రొత్త నిబంధన, అది మనకు ప్రత్యక్షత అని తెలియజేయబడుతుంది. ప్రత్యక్ష గ్రంథము అది. ఇది రుజువులు. మనం ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇది కూడా మనం చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ. ఆయన ఇక్కడ కూడా పాత నిబంధన వదిలిపెట్టినట్టుగా నీకు కనిపించదండి. ఆయన పాత నిబంధన అనగా అది ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే వ్రాయబడిందో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు, ఆ 4 దేవుడు తీసేశాడు. మిగతాయన్నీ అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి వాటిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, యేసు ప్రభు దాన్ని ఖచ్చితంగా పాటించాడు. మీరు నా వలె మీరు కూడా ఉండండి అని చెప్తున్నానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఇక్కడ మనం ఆ విషయాన్ని మనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు వలె నేను నడిచాను, నాకులాగా మీరు నడవండి అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పాడు. అది దాని అర్థం. ఇక్కడ మనం చూస్తే 18వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఇక్కడ ఏమంటాడంటే, వారు విసుగక ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఎలా చేయాలంటే ప్రార్థన విసుకక ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదు ప్రార్థనలో. అసలు మనం ప్రార్థన చేస్తున్నాం అంటే విసుగుదల రాకూడదు. ఇంకా 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 దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనలో మనం ఎదగాలి, ఫలించాలి, ఫలాభివృద్ధిని అందాలి అని అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విడువక ప్రార్థన చేయాలన్నాడు ఆయన. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్ద తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. ఏం చేశాడంట, ఎన్నాళ్ళు ఒప్పలేదు, కొంతకాలము, అది చాలా దినాలైంది. ఆమె చేస్తానే ఉంది, అడుగుతానే ఉంది, అడుగుతుందంట. న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ప్రభు న్యాయాధిపతి దగ్గర అంటే న్యాయాధిపతి ఎక్కడున్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. న్యాయాధిపతి ఎక్కడున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. అక్కడికి వెళుతుంది ఆమె అడుగుతూ ఉంది. అడగటం అనగా ప్రార్థన చేయడం, ప్రార్థన అనగా అడుగుట అని దాని అర్థం. ఆమె అడుగుతూనే ఉంది. ఆమె ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా ఒప్పుకోవట్లేదంట ఆయన. అసలు ఆయన ప్రార్థన వింటున్నాడు కానీ సమాధానం ఇవ్వడం లేదు ఆయన. కొంతకాలమైన తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొత్తడి పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనేను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొంతకాలం అయిన తర్వాత తనలో తాను అనుకున్నాడంట, సరే ఏది ఏమైనా ఆమెకు న్యాయం తీరుస్తాను అని. అప్పటి వరకు ఆమె వదిలిపెట్టిందా? ఇంతకాలం నుంచి చేస్తున్నాను, దేవుడు నా మొర్ర వినట్లేదు, ఇక నేను ఎందుకు చేయాలి ప్రార్థన అనుకుందామే? అనుకోలా.
ఆమె అలాగ చేస్తూనే ఉంది. ఎందుకంటే దేవుని మీద నమ్మకం, ఎందుకంటే దేవుని మీద విశ్వాసం, ఎందుకంటే దేవుని యొక్క మహా గొప్ప కృప, ఖచ్చితంగా ఆయన నాకు న్యాయం చేస్తాడనే నమ్మకం. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఓ ప్రభువా, ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా, నాలో ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా, నాలో ఇంకా ఏమైనా మచ్చలు డాగులు ముడతలు ఏమైనా ఉన్నాయా, వాటిని తీసేసి నాకు న్యాయం చేయి ప్రభువా అని ఆమె ప్రార్థన చేస్తూ అడుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అడుగుతూనే ఉంది, ఆయన వింటూనే ఉన్నాడు. ఆ మచ్చలు ముడతలు డాగులు మరకలు మొత్తం పోయిన దాకా ఆగాడు. ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈమెకు నేను న్యాయం చేస్తాను అనుకున్నాడు. ఆ న్యాయాధిపతి అయిన దేవుడు ఆమెకు న్యాయం చేశాడు. ప్రార్థనలో ఉన్న గొప్పతనం అది, ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత అద్భుతమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడు ఆ యొక్క నియమంలో, ఆ యొక్క పాటించే విషయంలో, ఈ ప్రార్థన విషయంలో కూడా మనం అలాగుననే పాటించాలి. తర్వాత రెండో విషయాన్ని మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేయడం ఒక్కటే గొప్ప విషయం కాదండి. ఇక్కడ మరొకటి కూడా ఇచ్చాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ అపోస్తుల బోధకు మనం కట్టుబడి ఉండాలి. ఏముండాలంట? బోధకు మనం కట్టుబడి ఉండాలి. చూడండి, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం నుండి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమంటాడు అని అంటే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థనల చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీళ్ళు ఏం చేశారు? అపోస్తుల బోధ యందు వాళ్ళు కట్టుబడిపోయి ఉన్నారంట. కట్టబడి ఉండాలి అంటే నువ్వు కట్టబడిన గొర్రె పిల్లలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బోధకు ఏమాత్రం కూడా నువ్వు కుడికైనను ఎడమకైనను తప్పుకోకూడదు. ఖచ్చితంగా నువ్వు నడవాలి. అపోస్తుల బోధకు నువ్వు కట్టుబడి ఉండాలి. ఏం చెప్పారు? అపోస్తుల యొక్క బోధ ఎంత బలంగా ఉంది, ఆ బలానికి నువ్వు కట్టబడి ఉండాలి. ఆ యొక్క కట్టబడి ఉన్నప్పుడే సహవాసమందును, వాళ్ళు ఆ బోధ కట్టుబడిన వాళ్ళు సహవాసాన్ని తొందరగా విడిచిపెట్టరు. ఆ బోధ కట్టుబడినటువంటి వాళ్ళు ఆ బల్లారాధన తీసుకోకుండా ఉండరు. వాళ్ళు ఆ రొట్టె విరుచుటలో అంటే ఆ బల్లారాధనలో పాల్గొనాలి. ఇవన్నీ నువ్వు చేయలేనప్పుడు, ఏ సంవత్సరానికో వెళ్ళి బలలోనే పాల్గొంటాను, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, మా తాతల నాడు నేతులు తాగాము, మా బూతులు వాసన చూడండి అన్నట్టుగా నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, సంవత్సరానికి ఒకసారి వెళ్తాను, అయ్యా నాకు బల్ల ఇవ్వయ్యా అని ఆయన అడక్కముందే నువ్వు లైన్లో కూర్చొని ఆ బల్లలో ఆ చేయబెట్టుకుని తినటం అది కాదండి. అక్కడ బల్ల తీసుకోవటానికి కూడా ఒక అర్హత ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా అపోస్తుల బోధకు కట్టుబడాలి. రెండవది సహవాసమందు నువ్వు నిలిచి ఉండాలి. మూడవది బల్లలో పాల్గొనాలి. ఈ 3 విషయాలు క్రైస్తవుడికి చాలా ముఖ్యం. ఇవి నువ్వు చేయగలుగుతున్నావా? అప్పుడే ప్రార్థనలో మనం అపోస్తుల బోధకు నువ్వు కట్టుబడి ఉంటావు. నీ ప్రార్థనకు అప్పుడే విలువ పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థనకు ఒక గొప్ప విషయం వస్తూ ఉంటుంది. అది మనకి ముందు ముఖ్యము. అందుకనే అపోస్తుల బోధ యందు ఏం చేయాలంటే మనము కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాట చూపిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినుదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉందంట? మా పక్కింటి అమ్మాయి మాతో బాగా స్నేహంగా ఉంటుంది కాబట్టి నేను ఆమెతోనే సావాసంగా వెళ్తాను, ఆమెతోనే సావాసంగా వస్తానంటే ఇది కాదండి. సంఘంలో మరి అక్కడ ఉన్నటువంటి నా పక్కన కూర్చునే అమ్మాయి భలేగా ఉంటుంది, లేదా మా పక్కన కూర్చున్న కుర్రోడు బాగా మంచోడు, లేదా అతను ఆయన పెద్ద ఆయన భలే, ఇది కాదండి. సహవాసము ఎవరితోనట? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరిని వేరువేరుగా చేయలేదు ఆయన. తండ్రితో సహవాసము అనగా పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రము ప్రకారముగాను నీవు నడవాలి. రెండవది క్రొత్త నిబంధన గ్రంథము అనగా క్రీస్తు యొక్క మూల పాఠములను నువ్వు నేర్చుకొని నడవాలి. ఈ 2 విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తుల బోధ ఆ విధముగా ఉంటుంది. అంతేగాని విభజించు పాలించు రీతిలో మేము క్రొత్త నిబంధనకే కట్టుబడి ఉంటామని కానీ, లేదా మేము పాత నిబంధనకే కట్టుబడి ఉంటామని కానీ ఇక్కడ అది చెప్పటం లేదు. ఆయన ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు మరొకసారి చదువుతాను చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆ ఇద్దరితోనూ సహవాసం కలిగి ఉండాలి మనం. అది పాత నిబంధన క్రొత్త నిబంధన అనే దానికి నిదర్శనం. రెండు కలిపితేనే నువ్వు పరలోక రాజ్యం, రెండు కలిపితేనే దేవుని యొక్క వాక్యమునకు నువ్వు కట్టబడినట్లు. అంతేగా నేను ఒక్కదానికే నేను పాటిస్తాను అని అనకూడదు. అక్కడ దేవుని వాక్యము రెండించులు కలిగిన వాడిగల ఖడ్గమై ఉన్నది. అది కానీ నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా అదిగో అబ్రహాముకి 2 భార్యలు ఉన్నారు కదా, మరి నేను చేసుకుంటే తప్ప అంటావేమో. అబ్రహాముకి 2 భార్యలు ఉన్నారు, దావీదుకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఇవి కాదు. అక్కడ అందులో వాళ్ళు చేసింది నువ్వు చేయొద్దు అని చెప్పడానికి అది రుజువై ఉన్నది. నువ్వు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు యూదుల యొక్క కట్టడి క్రమశిక్షణ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు చేశారు. వాళ్ళకలాగా నువ్వు చేయొద్దు, అందుకని ఇక్కడ విభజనలు జరిగినాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ శారా చేసినటువంటి చిన్న పొరపాటు, ఆమెతో కూడి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీని ఆయన దగ్గరకు పంపించింది. కానీ అబ్రహాము తప్పు చేయలేదు, పాపం చేయలేదు. ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాంలాగా నేను కూడా 2 భార్యలతో కాపురం చేస్తాననే సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతివాడు తన సొంత భార్యకు కట్టుబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీవు ఆ విధముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము చేసినట్లు నువ్వు చేయొద్దు, ఓ శారా చేసినట్టు నువ్వు చేయమాకని ఓ కుమార్తె అని నీకు చెప్తున్నాడు ఆయన. దావీదు చేశాడు, ఇంకా కరెక్టే, కాదంటానికి లేదు. కానీ మరి దావీదు ఏం చేశాడు? తన కుమారులందరూ కూడా రాజ్య సింహాసనం ఎక్కారా? ఆయన చేసిన తప్పు వల్ల ఏం జరిగింది? ఆయన చేసిన తప్పు వల్ల కుమారులు ఎవరు కూడా రాజ్య సింహాసనం మీద కూర్చోలేకపోయారు. ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు అందరూ చనిపోయారు. రాజ్య సింహాసనం ఆ వంశములో వాళ్ళకు మాత్రమే మిగిలింది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సొలొమోను ఒక్కడే రాజ్యసింహాసనం ఎక్కాడు, కరెక్టే. కానీ సొలొమోను తర్వాత సొలొమోను కుమారులు ఎవరో 1-2 అట్లాగే ఉన్నారు. ఇవాళ ఇజ్రాయేలు దేశం ఎంత గొప్పది, ఎంత పెద్దదో తెలుసా? ఇజ్రాయేలు దేశము 12 ముక్కలైపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, 12 రాజ్యాలు, 1 ముక్కే మిగిలింది. ఇప్పుడు ఆ 1 ముక్క కూడా రకరకాలుగా కొట్టుకుంటున్నారు. 12 ముక్కల్లో 1 ముక్కే మిగిలింది. ఆ ముక్క మీద కూడా రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇదంతా జరిగిందో మీకు తెలుసా? మీకు అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుని యొక్క వాక్యం వింటామంటే, దేవుని వాక్యం చదువుతున్నామంటే, దేవుని యొక్క వాక్యంలో నేను ఉన్నాను, నేనేదో చేసేస్తున్నాను నువ్వు అనుకుంటే ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ 2 విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట నేను మీకు చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ ఏమంటున్నాడు ఒక మాట చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. దేవునికి స్తోత్రం. ఏది మొదటి నుంచి నువ్వు విన్నావు? ఆది ఆరంభము నుండి అంతము వరకు, అనగా ప్రత్యక్షపరచబడినటువంటి క్రీస్తు సువార్తల యందును నీవు పొందిక కాబడిన వాడవై, పొందిక చేయబడిన వారై, ఆ దేవుని యొక్క వాక్యమునకు కట్టబడిన వారై, దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి వారై, దేవుని యొక్క నామము మీ యొక్క నుదుటి మీద ముద్రించబడిన వారై ఉన్నప్పుడే అది ఆయన యొక్క ఉద్దేశ్యము. ఈ 2 విషయాలు యోహాను తన పత్రికలో ఎంత అద్భుతంగా రాస్తున్నాడో చూడండి ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ వాగ్దాన పుత్రులముగా, వాగ్దాన పుత్రికలుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానమునకు మీరు కట్టబడి ఉండాలి ప్రియా దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాటను నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. యోహాను రాసినటువంటి ఆ మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము మొదటి మాటలు ఏమన్నాడు? యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు,
పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చవారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మన విశ్వాసమే లోకమును జయించిన విజయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ విజయాన్ని పొందుకోవాలి. నువ్వు ఆ విజయం పొందుకోవాలి అనంటే ఈ లోకమును నువ్వు జయించాలి. లోకమును జయించాలి అనంటే ఈ రెండు విషయాలను ఖచ్చితంగా నువ్వు పాటిస్తూ వెళ్ళాలి. అదే దేవుడు మనకు సెలవిచ్చినటువంటి విధానం అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మరొక మాటను నేను మీకు తెలియజేస్తాను. మళ్ళీ వెనక్కొద్దామండి. అక్కడ ఏమంటాడంటే 2వ అధ్యాయము 24వ వచనం చదివాము మనం. ఇప్పుడు 27వ వచనం నుండి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీలో నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఆగమనమునందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉందుము. మీరు ఆయన యందు నిలిచియునుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరిగి ముందుకు నడవండి. దేవునికి స్తోత్ర. దేవుని మూలంగా పుట్టాం మనం, ఆయన మూలముగా పుట్టాం. ఈ రోజున మనం చూస్తే మనల్ని పుట్టించిన వాడు ఆయన, మనకు ప్రతి సృష్టి చేసి అనగా ఆయన మూలంగా పుట్టినటువంటి మనము. ఇక్కడ ఈ రెండు విషయాలు మనకి యేసుక్రీస్తు మూలము అనగా బాప్తిస్మము ద్వారా ఆయన చూపిన మార్గము ద్వారా మూలం అక్కడ కనపడతా ఉంది. పుట్టించిన వాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలను కూడా దేవుడు మనకి తెలియజేశాడు. 5వ అధ్యాయం నేను చదివాను కదా. 5వ అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించు. ఆయన ఎవరిని పుట్టించాడు? ఆయన పుట్టించిన వానిని మనం ప్రేమిస్తున్నాం. ఆయన పుట్టించిన వాడెవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయన మూలంగా మనం పుట్టాం. ఇక్కడ అసలు చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి అది. మనము ఎవరి మూలముగా పుట్టించారు? ఆయన మనల్ని పుట్టించిన, మనకు జన్మనిచ్చినటువంటి మన తండ్రి ఆయన. ఈయన మనకు జీవమునిచ్చినటువంటి తండ్రి ఈయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. దేవుడు మరొక మాటను మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము. ఇక్కడ 3వ అధ్యాయము 2వ వచనం నుండి దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద సిగాతో వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని యొక్క ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నాడని మీకు తేటపరచబడుచున్నారు. దేవునికి స్తోత్ర. దీని అర్థం ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? ఈ విధముగా ₹1,000 ఖర్చు పెడుతూ ఈ యొక్క ఆ దృశ్య శ్రావణ యంత్రముల ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాము అని అంటే, మీరు విన్న ప్రతి వారు ఆ విధముగా మారు మనసు పొందిన వారై దేవుని బిడ్డలుగా మీరు నిలబడితే మీరు మాకు పత్రికలై ఉంటారు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యముల ద్వారా పట్టబడిన వారై, ఆ వాక్యముల ద్వారా ముద్రింపబడిన వారై మీరు ఉంటారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించి ఆ విధంగా ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరందరూ బాగున్నారా? మీరు బాగున్నామని మేము నమ్ముతున్నాం. మరి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారు మేము నమ్ముతున్నాం. మీ ప్రార్థనల అవసరతలు ఉన్నాయడలా మరి మాకు ఫోన్ చేయండి. మేము మరి మీ అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్టయితే.
స్తోత్రము 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 నాయన. మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ఆత్మ నడిపింపు ద్వారా నీ దాసుడు ప్రభా అనేక మర్మాలు తెలియచేస్తున్నాడయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో ఆత్మతో కూడుకున్న మర్మాలు తెలియజేస్తున్నాడు ప్రభా. వాటిని వ్యర్థపరచక నాయన నీకు స్తోత్రాలయ్యా. ప్రతి వారు తెరవబట్టకు సహాయం ఇచ్చిండయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తుతులు నాయన. అయ్యా ఈ వాక్యము నాయన విని విడిచిపెట్టుట కాదయ్యా, వ్యర్థపరచుట కాదు నానట్లు సమయాన్ని ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఆత్మీయముల చెవులు దయచేయి బిడ్డలకు నాయన, జ్ఞానము కలిగి బిడ్డలు నాయన తండ్రి. అయ్యా ఈ వాక్యం విని వారి జీవితాలు సరి చేసుకున్నటకు మీరు సహాయం ఇచ్చిండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుచున్నారు దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు. అయ్యా టీవీలు ఉన్నవారు బిడ్డలు నాయన, అయ్యా ఛానల్లో వస్తుంది ప్రభా. ఆ బిడ్డలు విని నాయన వారి కుటుంబాలు మారు మనసు వరకు నాయన, వారికి మారు మనసు, వారి బిడ్డలకు మారు మనసు, భర్తలకు మారు మనసు పొందుటకు సహాయం ఇచ్చేయి. మరి ఫోన్ల ద్వారాగా, ట్యాప్ల ద్వారాగా నాయన ఎంతోమంది బిడ్డలు నాయన తండ్రి వింటున్నారు ప్రభా. విన్న ప్రతి ఒక్కరు రక్షించబట్టకు నీ కృపద ఇచ్చేయి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. ఎంతో ఖర్చుతో కూడుకున్నదయ్యా నీ దాసుడు ప్రభా. ఎంతో సమయాన్ని వెచ్చించి నాయన బైబిల్ దగ్గర నాయన తండ్రి దాన్ని ఎంతగానో చదివి నాయన ఆలోచనతో నాయన నీ బిడ్డలకి ఏమి కావాలని ప్రభా ఆ వాక్యాన్ని పంచుచున్నాడయ్యా. అయ్యా వింటున్నారు, తింటున్నారా మేము నమ్ముచున్నాము నాయన. ప్రతి వారి హృదయాల్లో నాయన రక్షణ జీవితాలు దయచేయి నాయన. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాల్లో ప్రభా సంతోషాన్ని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ దినాల్లో ఎంతోమంది నాయన మనశ్శాంతి లేక, ఆత్మశాంతి లేక ప్రభా, కుటుంబాల్లో నెమ్మది లేక నాయన, వారి జీవితాల్లో నెమ్మది లేక ప్రభా అయ్యా మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారు ప్రభా. అట్టు బిడ్డలు మీరు రక్షించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టనన్నావయ్యా. మీరు నా యందు ఉన్న ఎడల, నా మాటలు మీ ఎడల ఉన్నప్పుడు మీరేదడితే అది ఇస్తానన్నావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు వింటున్నారని ఆశిస్తున్నాం నాయన. వారి అవసరాల కొరకు కూడా ప్రార్థిస్తున్నామని మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా అటు కుటుంబాలు మీరు మార్చండి, మార్పులోకి నడిపించి సహాయం ఇచ్చేయమని ఈ మనవల్ని సన్నిధిలో చేర్చుకొని అటు కుటుంబాలు మీరు దర్శించి మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసం, కుడి వచ్చిన బిడ్డలకును భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, చేరు వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క టీవీల ద్వారా లేకపోతే ఈ యొక్క నాయన అన్నిటిలో కూడా వింటున్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. చూపిన వాక్యాన్ని మీరందరూ జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాజగారు చెప్పిన వాక్యం మీ అందరికి అర్థమైంది కదా. పాపం పాపం అంటే అతిక్రమమే పాపం. కాబట్టి దేవుని ఆగలను మనము దేవుని నడుచుకోవాలి. దేవుని యొక్క మేలులు పొందుకోవాలని ఆశిస్తూ సేవ పరిచయాలు విజయ్ చెవేటి. మా యొక్క ఫోన్ నంబర్ 9000977796. మాకు కాల్ చేయండి. దేవుని నామానికి వందనాలు. ఆమేన్.